దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి నేటి యొక్క సాయంత్రకాల సమయంలో మరి ఈ విధంగా మరి ఈ యొక్క హార్ట్ కనెక్ట్ యొక్క ప్రోగ్రాంలో ఈ చైన్ ప్రేయర్స్లో మరి ఈ విధంగా మేము కూడా మరి దేవుని స్తుతించుటకు, దేవుని కనపరచుటకు మరి ప్రభు మాకు ఇచ్చినటువంటి ధన్యత బట్టి ముఖ్యంగా మరి పాస్టర్ పవన్ కుమార్ గారికి, వారి యొక్క సతీమణికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి దేవునికి సన్నిధిలో మరి ఇంతవరకు చక్కటి ఆరాధనలు, చక్కటి కార్యక్రమాలు మరి వారు నిర్వర్తించినటువంటి విధానం బట్టి మరి అంతకన్నా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషాలు మరి దేవుణ్ణి మనము మరి ఆరాధిద్దాం. మరి చైన్ ప్రేయర్స్లో మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి లైవ్ చూస్తున్నవారు మరి మీ యొక్క మరి ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియపరచమని ప్రభు పేరట మనం చూస్తూ ఉంటున్నాను. మరి మీ యొక్క ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరు తెలియపరచండి. మరి దేవుని స్తుతించండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సమస్తమైన మరి కార్యాలను ఆయన దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడ యేసయ్య నీకు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి ప్రభువా నీ సన్నిధానమందు ఈ విధముగా చేర్చబడ్డాము. కేవలం నీ కృప ఇక లైవ్ ద్వారా ప్రభువా, ఇక హార్ట్ కనెక్ట్ యొక్క పేజ్ ద్వారా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మీరు ఇచ్చిన దర్శనం బట్టి నాయన పాస్టర్ మరి పవన్ కుమార్ గారికి ప్రభువా మీరు వారి సతీమణికి ఇచ్చిన దర్శనం బట్టి నాయన ఇక 24 hours చైన్ ప్రేయర్స్లో మరొకసారి ఇక ఫెయిత్ హోమ్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ తరపున నీ సన్నిధిలో ప్రభు మీ సేవకులుగా నాయన ఈ విధముగా నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు ప్రభువా, నేను ఆరాధించుటకు తండ్రి ప్రభువా మీరు ఇచ్చినటువంటి ధాన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీ సన్నిధిలో నీ కృప చేత బలపరచమని సహాయం చేయండి. నీ ఆత్మతో, శక్తితో, బలముతో నింపండి, వాడుకొనమని కృపచేత నడిపించమని యేసు నామములో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి చీకటి అంధకార మానవ దురాత్మ శక్తులను మీరు బంధించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఎంతమంది ప్రభువా నాయన ఇక సమయంలో తండ్రి నిరాశలుగా ఉన్నారు ప్రభు, బలహీనులుగా ఉన్నారు. ఇక నాయన ఇక ప్రార్థన ద్వారా మీరు బలపరచండి, ఇక చైన్ ప్రేయర్స్ ద్వారా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్-19తో బాధపడుతున్నటువంటి వారు ప్రభు, పాజిటివ్లో బాధపడుతున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప హస్తమును మన బిడ్డలపై మీరు ఉంచి బలపరిచి సహాయం చేసి ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలో మీరు ఉండమని యేసు నామం నడిచిన మా పరమ తండ్రి, ఆమేన్. సమయంలో మరి కొన్ని 2 పాటలు సన్నిధిలో బిడ్డలు పాడి క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇళ్ళలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇళ్ళలో. ఎవరేమి చెప్పినను, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు, నేను సోలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. నా రాజు ముందున్న
జయముతో వెళ్ళుచున్నాడు, నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబట్టి, మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను, నేను హోసన్న పాడెదను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. సాతాను అధికారమును నా రాజు తీసివేసెను, సాతాను అధికారమును నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి, సిలువలో దిగగొట్టి ఎనుకాలతో త్రొక్కివేసెను, ఎసుకాలలో త్రొక్కివేసెను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. అవునసయ క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. ఎస్ లార్డ్, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దాసుని రూపం
చేసితివా తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రము రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రము తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా హల్లెలూయా హల్లెలూయా. మరి ఇలా ఈ ప్రోగ్రాం ద్వారా ఇంతవరకు మరి పాటలతో మరి ఆయన నామాన్ని ఎంతగానో స్తుతించినాం మహిమపరిచినాం గనుక కొన్ని నిమిషంలో మరి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు ఆయన, స్తుతులకు పాత్రుడు ఆయన. నీవు నేను చేయు స్తుతులపై ఆసీనుడై ఉంటున్నాడు ఆయన. కనుక కొన్ని నిమిషాలు ఆరాధనలో ఆయన స్తుతించుదాం, ఆయన నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము ఆయనే. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామముకి
ఆరాధన చేద్దాం. రాత్రి కాల సమయంలో మరి దేవుడు అనేకులకు గొప్ప స్వస్థత విడుదల దయచేయనట్లుగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు దేవుడు తన యొక్క బలమును తన ఆత్మను దేవుడు సమకూర్చి దేవుడు తన కార్యమును ప్రభు జరిగించినట్లుగా సముద్రము సృష్టించిన సత్యుని హస్తమే భూమి చేసెను. ఆయన దైవము పాలితుడా, మాయనమే వెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడు మరి దర్శనాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మరి ఇండియా దేశాన్ని నడిపిస్తున్నటువంటి అనేక నాయకులకు దేవుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం మరి జరుగుతున్నటువంటి ఏక ప్రార్థనల ద్వారా గొప్ప స్వస్థతను దేవుడు అనుగ్రహించినట్లు యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, కృప చేత బలపరచండి. మా ఇండియా దేశమునకు క్షేమము కలిగించండి ప్రభువా. విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కు, ప్రత్యేక రాష్ట్రాలకు నీ గొప్ప కృప క్షేమమును దయచేయండి. రక్షణ దుర్గము మన ప్రభువే. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధులు ప్రతి ఒక్కరు కూడా తన కృప చేత తన యొక్క సహాయక సహకారముల చేత ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభువా ఈ దర్శనమును కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఇక ప్రార్థనలో కొన్ని నిమిషాలు కొనసాగుదాం. యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు కోయబడ్డాడు, ఆయన మన కొరకు ఈడవబడ్డాడు, ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణమును అర్పించారు. అవును, ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ లోకములో ఏ ఒక్కరు కూడా పెట్టలేని చూపించలేని యొక్క ప్రేమను ఈ రోజున యేసుక్రీస్తు వారు తన కల్వరి సిలువలో ఆయన మన కొరకు, మానవాళి కొరకు ఆయన తన ప్రాణమును అర్పించారు. నిజముగా ఈ మానవాళిగా ఈ లోకములో మనమును ఎంత ధన్యులమో. యేసయ్య నీకు వందనాలు, పరిశుద్ధుడ నీకు వందనాలు. ఈ రాత్రి పరలోక ప్రార్థన మాకు నేర్పించండి. సాయంత్రం నీ ప్రార్థన మాకు నేర్పించండి ప్రభువా. ఈ చైన్ ప్రేయర్స్లో, ఈ గొలుసు ప్రార్థనలలో తండ్రి ఎంతమంది నిన్ను స్తుతిస్తున్నారు, ఎంతమంది ప్రభువా నిన్ను కనబరుస్తూ ఉంటున్నారో ప్రభువా. నేను ఎంతమంది నీ సన్నిధిలో ప్రభువా నాయనా స్వస్థత లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి బిడ్డలకు నీ గొప్ప స్వస్థతను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీ కృపా హస్తమును మీరు చాపమని మేము ప్రార్థన చేస్తున్నాం.
యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణు దిల్చేద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణు దిల్చేద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమ దేవుడవని తెలసి కరములెత్తి జంటగా మోర్చి, పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఈ సాయంత్రకాల సమయంలో ఆరాధిద్దాం. ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఈ రాత్రి ఈ సాయంత్రం ప్రభా నీ సన్నిధిలో నీ కృప చేత బలపరచండి ప్రభా. నీ సహాయం మీరు అనుగ్రహించండి ప్రభా. నీ సన్నిధిలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయనా, నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ ఆత్మ నీ శక్తితో ప్రతి ఒక్క బిడ్డలు మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మను మీరు కృమరించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. స్తుతులు నాయన, స్తుతులు ప్రభా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నాయన. ఈ ఆరాధన మీరు అంగీకరించండి. ఈ ఆరాధనలో మీరు ఉండండి. నీ కృపలతో నాయనా ఈ యొక్క సాయంత్రము మా పట్టణాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ కృప కలిగిన దేవాని పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు నీకు వందనాలు ప్రభు. నీ పాద సన్నిధికి వచ్చినాం ప్రభు. ఇగో నాయన
ప్రభా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన సేవకుల యొక్క నాయన చేయని ప్రార్థనలో ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన ప్రభా ఎంతమంది ద్వారా ప్రభా లైవ్ నాయన కార్యక్రమం తండ్రి మీ సేవకుల ద్వారా ప్రభా ఎన్ని తండ్రి ప్రభా పాటలు అయితే పాడి ఉన్నారో, ఎన్ని వర్తమానాలు అయితే ప్రభా చెప్పి ఉన్నారో ప్రభా నీ స్తోత్రాలు. ప్రతి వర్తమానాన్ని బట్టి ప్రభా మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మా ప్రపంచాన్ని స్వస్థపరచండి ప్రభా నాయన తండ్రి స్తోత్రాలు ప్రభా. దేశాలను స్వస్థపరచండి ప్రభా, మా పట్టణాలను స్వస్థపరచండి ప్రభా, లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వైరస్ నుంచి విడుదల చేయండి ప్రభా నాయన. ఎక్కడికక్కడ మీరు అరికట్టండి ప్రభా, ఎక్కడికక్కడ మీరు నిర్మూల పరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ కరుణను చూపించండి ప్రభా, మీ జాలని కురిపించండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రానున్న దినాల్లో మీకు క్షేమకరమైన దీవెన ప్రభా నాయన ప్రభా దినాలు మీరు దయచేయండి నాయన. నీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో నేను ఇంతవరకు నాయన ఈ సమయం మందు ప్రభా, ఈ క్షణమందు ప్రభా మేము ఇలాగున్నామంటే కేవలం నీ కృపే నాయన. మీకు వందనాలు ప్రభా. నీ ప్రేమ చాలు నాయన, నీ చాలు చాలు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. నీకు వందనాలు నాయన. ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభా ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. నీకు వందనాలు ప్రభా. మీ సేవకులు చెప్పబోయే వర్తమానంలో కూడా మీరు ఉండండి ప్రభా. నేను ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా నీకు స్తోత్రాలు. ఆది నుంచి అంతవరకు మీరు నాయకుడు నడిపించి సహాయం చేసి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు కలుగును గాక. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానమందు నాయనా మరొకసారి ముఖ్యంగా పవన్ కుమార్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నామండి. నిజంగా ఈ యొక్క ఫెయిత్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ప్రేమించి ఈ విధంగా దేవుని యొక్క సన్నిధులను స్తుతించుటకు అని కనపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. అలాగనే ముఖ్యంగా ఈ యొక్క చైన్ ప్రేయర్స్ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క కోవిడ్-19లో ఉన్నటువంటి మనం, ఈ కోవిడ్-19లో ఉన్నటువంటి మనము నిజముగా దేవుని కాపుదల, పక్షులను పోషిస్తున్నవాడు, లేకపోతే జంతువులను అనేకులను పోషిస్తున్నటువంటి వాడు, ఇలాంటి వాటిని పోషిస్తున్నటువంటి వాడు ఈరోజు మనము కూడా నిజముగా పోషింపడుతుంటే కేవలము అది దేవుని యొక్క కృప. నిజముగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అవకాశం. ఎందుకంటే ఈరోజు దేవుని ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో విధముగా జీవించుటకు గాను నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు గాను నిజంగా అనేకులకు యొక్క లైవ్ ద్వారా ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుటకు ప్రభు మనకి ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనాలు నిజంగా. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మనం దేవునికి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రతి నిమిషము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రతి నిమిషము కూడా దేవునికి మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈరోజు మనం ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడే ప్రతి విషయంలో కూడా మనము ఒక మంచి మాటను, ఎందుకంటే సామెతలు గ్రంథకర్త అయినటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నారు, ఆయన అంటున్నటువంటి మాట జీవ మరణములు నాలుక వశము అంటున్నారు. జీవ మరణములు నాలుక వశము. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క జీవ మరణములు యొక్క మన జీవము, మన మరణాలు, మన యొక్క సమస్తమును కూడా ఈరోజు దేవుని యొక్క వశమై ఉన్నవి అనడంలో సంకోచించనవసరం లేదు. ఎందుకు అంటే ఈరోజు మన దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ఆరాధికులుగా
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో నడిపించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనము నేర్చుకునవలటువంటి విషయం ఏంటంటే, సర్ప సంతానము అయినటువంటి వారికి ఆ మాటలు వస్తాయి. సర్ప సంతానము కాని వారికి ఆ మాటలు రావు. దేవుని బిడ్డలకు ఆ మాటలు రావు. ఎందుకంటే ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆథర్ ఆఫ్ లైస్ సాతాన్. ఈరోజు దేవుడు తన యొక్క కృప, తన యొక్క సన్నిధి. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, థింక్ బిఫోర్ యూ స్పీక్ పాజిటివ్. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అది ఇతరులకు మేలైనదిగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో చాలామంది భయపడతారు. మరి చాలామంది భయపడతారు. ఏం చేస్తారంటే ఎలాగైనా సరే ఆ భయం వారి జీవితాల్లో అనేకమైనటువంటి రకరకాల భయంతో మేడెక్కితే, ఒకవేళ మేడ మిద్దె మీదకి ఎక్కితే మిద్దె మించి పడిపోతానేమో, నూతి దగ్గరికి వెళ్తే నుయ్యి దగ్గరికి నుయ్యిలో పడిపోతానేమో, లేకపోతే ఈ కోవిడ్-19 నాకు వచ్చేసిందేమో, ఒక దగ్గు వస్తే, లేకపోతే ఒక జలుబు చేస్తే, లేకపోతే ఒక జ్వరం వస్తే, ఈ కోవిడ్-19 ఒకవేళ నాకు కానీ వచ్చేసిందేమో అని చెప్పి వాళ్ళే భయపడకపోవడం కాకుండా ఇతరులను కూడా మరి భయపెట్టేస్తూ ఉంటారు, ఇతరులను కూడా భయపెడుతూ ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుని బిడ్డలారా. ఈరోజు మనం మాట్లాడే ముందు థింక్ పాజిటివ్. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మనం యొక్క పాజిటివ్ నీ మాటలు, ఎందుకంటే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును కూడా చేయగలను అని పౌలు అంటాడు. ఎందుకంటే ఈరోజు మనల్ని బలపరచువాడు ఆయనే. ఆమేన్. మనల్ని బలపరచువాడు ఆయనే. మనలను ప్రతి ఒక్క కార్యముల నుండి కూడా విడుదల చేసేవాడు ఆయనే. కనుక ఈరోజు దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఎందుకంటే ఈ యొక్క థింక్ బిఫోర్ యు స్పీక్, థింక్ వన్స్ అన్నాడు. థింక్ అంటే THINK, థింక్. T for ట్రూ అనగా ఆ యొక్క థింక్ అనేటువంటి మాటలో ఆ టీ అనేటువంటి యొక్క మాట మనము ఎప్పుడు కూడా ఖచ్చితమైనదే, నిజమైనదే, రియాలిటీనే మనం మాట్లాడాలి, మనం మాట్లాడాలి. ఇంకోటి మనం మాట్లాడకూడదు, ట్రూ మాత్రమే మనం మాట్లాడాలి. దేవుని బిడ్డలు అబద్ధములు అనేవి మాట్లాడకూడదు. సరదాగా అబద్ధం ఆడండి రా, సరదాగా అబద్ధం చెప్పానండి, జోక్ చేశానండి, లేకపోతే నేను ఉన్నానా లేదా. ఒకసారి ఏం చేసిందంటే ఒకసారి ఒక భర్త భార్యకు గొడవ అయిందంట. ఒక భర్త భార్య గొడవ అయితే ఆ భర్త భార్య గొడవలు ఆడుకున్న తర్వాత అలా గొడవలు అవుతున్నప్పుడు ఒకసారి అవన్నదంట, నేను వెళ్ళి నూతిలో పడిపోతాను అన్నదంట. మొదటిసారి వెళ్ళి ఆ నూతి దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ చేస్తున్నప్పుడు నూతి దగ్గరికి వెళ్ళి ఆపాడంట. అలాగనే కొద్ది రోజుల తర్వాత మరలా గొడవ అయిందంట. మరలా అలాగనే రెండోసారి కూడా ఏం చేసిందంట, ఈ నుయ్యి అంటే భయపడుతున్నాడు కదా అని చెప్పి మరలా రెండోసారి కూడా ఆమె ఏం చేసిందంటే అలాగ నూతి దగ్గరికి వెళ్ళి మరలా జంప్ చేయడం మొదలుపెట్టింది. ట్రై చేస్తున్నప్పుడు వెంటనే ఈయన వెళ్ళి ఆపాడు, కాలు పట్టుకున్నాడు, బొజ్జగించాడు, ఏదో చేశాడు. మొత్తానికి ఒకరోజు రాత్రి ప్రార్థన నుంచి వెళ్ళారంట. క్రైస్తవులే ప్రార్థన నుంచి వెళ్ళారంట. ఉపవాస ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళారంటే ఇద్దరికి ఏదో అనుకోకుండా గొడవ వచ్చింది, అనుకోకుండా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, అనుకోకుండా ఇద్దరు మాట పెరిగింది. ఎప్పుడైతే పెరిగిందో ఈ విధంగా ఆ మాట పెరిగినప్పుడు మొత్తానికి ఆ గొడవ రాత్రి 12 అయిపోయింది. అన్నదంట, నువ్వు పడుకో, నేను వెళ్ళి నూతులు దుమికేస్తాను అన్నదంట. ఈయన ఏం చేశారంటే, అలాగే చేస్తుంది 10 సార్లు, అలాగే ఎన్నిసార్లు తప్పించానులే, ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలాసార్లు నేను తప్పించానులే అని చెప్పి ఏం చేశారంటే ఆయన అలాగనే ఆమెను అలా గొడవాడి ఆయన నిద్ర వచ్చి పడుకుండిపోయాడు. నిజంగా ఏం పడుకోవడం ఆయన చూడలేదు. నూతి దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగుంటా నుయ్యి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే దూకేస్తాను అని చెప్పి కొద్దిగా భయపెట్టింది. నిజంగానే ఏం చేసిందంటే కాలు జారిపోయి దూకేసింది. కాలు జారిపోయి అందులో పడిపోయింది నేల నుయ్య. ఆ నేల నుయ్యలో పడిపోయింది. ఎప్పుడైతే నేల నుయ్యలో పడిపోయిందో ఇంకా
2 గంటలు 3 గంటలు అయిపోయిన తర్వాత ఈయనకి తెలివి వచ్చి చూశాడంట, ఇక్కడ చూస్తే ఎక్కడా లేదు. అమ్మో నిజంగా కానీ దూకేసి నేను చూసి టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళి నుయ్యిలో టార్చ్ లైట్ వేసి చూస్తే శవమైపోయి తేలిపోయింది. ఈరోజు మనము థింక్ బిఫోర్ యువర్ సెల్ఫ్. నిజాయితీ అంటే సత్యమే మనము మాట్లాడాలి. థింక్లో హెచ్ ఫర్ హెల్ప్ఫుల్, సహాయం. ఒక సహాయకుడిగా దేవుడు మనకు ఒక సహాయకుడిగా ఉన్నాడు. మనం పాటల్లో కూడా పాడుతుంటాం, మన యొక్క ఉజ్జీవ కీర్తనలో పాటలు కూడా పాడుతుంటాం. దేవుడే మనకు సహాయకుడు. ఆయన సహాయం లేకుండా ఈ భూలోకములో ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి. ఇతరులకు మనం సహాయం చేసే విధముగా ఉండాలి. ఇతరులకు ఎందుకనండి క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టుటకై సహాయం చేయ కొరకు, ఎందుకంటే నీకు పరలోకం వెళ్ళటకు సహాయం చేయుట కొరకు ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ లోకములో ప్రత్యేక మానవాళి కూడా పరలోకం చేర్చబడాలని ఆయన సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చారండి. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఐ4 ఇన్స్పైర్ అనగా ఇతరులకు ఒక మంచి ప్రభావితమైనటువంటి జీవితం ఇవ్వాలి. మనలో నుండి ఒక ప్రభావితం, నీలో నుండి ఒక ప్రార్థన ఇతరులు నేర్చుకోవాలి. నీలో నుండి ఉపవాసం ఒకరు నేర్చుకోవాలి. నీలో ఉన్నటువంటి తెల్లవారుజాము ప్రార్థన ఇతరులు నేర్చుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థన, నీలో ఉన్నటువంటి కార్యాలు, నీలో ఉన్నటువంటి ఆ వాటిని ఈరోజు నేర్చుకోవాలండి. ప్రభావితం చేయబడుతున్నావా? ఒక హీరో కొంతమంది ఫ్యాన్స్ని ప్రభావితం చేస్తున్నాడు. కొంతమంది హీరోయిన్, కొంతమంది యవన స్త్రీలను ఈరోజు ప్రభావితం చేస్తుంది. కానీ ఈరోజు క్రీస్తు యొక్క భక్తుడిగా, క్రీస్తు యొక్క పూజారిగా, క్రీస్తు యొక్క మరి విశ్వాసిగా జీవిస్తున్నటువంటి మనము ఈరోజు సంఘానికి ఒక ప్రభావితముగా మనం ఉంటున్నామా? ఈరోజు నీ యొక్క సంఘములోని యవనస్తులు యవనరాలకు మనం మాదిరికరముగా ఉంటున్నామా? ఈరోజు సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క మన యొక్క సొసైటీలో, మన బంధువులలో, మన స్నేహితులలో ఉన్నటువంటి వారికి ఈరోజు మనము ఆ యొక్క ఇన్స్పైరింగ్గా ఇతరులకు మనము ఇన్స్పైర్ చేసేవారేముగా ఈరోజు మనం ఉంటున్నామా అన్నది మనం గుర్తించాలి. థింక్లో ఎన్ మీన్స్ నెససరీ, అంటే అవాసనం నెససరీ. ఈ యొక్క అవాసనం అంటే ఆ యొక్క ఏది మాట్లాడాలనుకున్నావో, ఏది చేయాలనుకున్నావో ఒక నెససరీ, అంటే ఒక పని, దేవుని కార్యాలు ఒక పనిగా పెట్టుకోవాలి. కుటుంబ ప్రార్థన అనేది రోజు ఒక్క టైమింగ్ని మాత్రమే మనం ఉపయోగించాలండి. చాలామంది 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి ఈ విధముగా చాలామంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు గృహాల్లో. రాత్రి 2 గంటలు పడుకున్నామండి, రాత్రి 1 గంట పడుకున్నామండి, అందుకే లేట్ అయిందండి. కానీ దేవుని దగ్గర మనం అలా ఉండకూడదు. ప్రతిరోజు కూడా ఒక్కటే సమయానికి, ఎందుకంటే నీవు 6 గంటలకు నువ్వు ప్రతిరోజు చేస్తున్నప్పుడు నీ దేవుడు తన యొక్క చెవిని నీ ప్రార్థన మీద పెడతాడు. నీ పాట మీద ఆయన చెవిని పెడతాడు. నీ వాక్యం మీద ఆయన చెవిని పెడతాడు. ఈరోజు దేవుని సంఘాలు, దేవుని యొక్క కార్యాలు ఈరోజు ఎట్లా ఉన్నాయి? ఈరోజు టైమింగ్ మెయింటెనెన్స్ లేదు. వెళ్దాం, డ్యూటీకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతావు, ట్రైన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతావు, డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతావు, అన్నిటికీ ఖచ్చితంగా వెళ్ళిపోతావు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని కార్యాలలో చేసినప్పుడు చేద్దాంలే, మొక్కుబడి తీరుద్దాంలే, దశంభాగం ఇద్దాంలే, కానుకలు చేద్దాంలే, మా పరిస్థితి బాగాలేదయ్యారు అందుకేనండి మేము చేయలేకపోయాం. కానీ అలాగని నీ గృహంలో ఉన్న కార్యాలు మానేసావా? అలాగని నువ్వు తినడం మానేసావా? అలాగని నీ బిడ్డలు కొనడం మానేసావా? అలాగని నీ గృహమును సరిచేసుకోవడం మానేసావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇక లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నీతో ఆయన మాట్లాడుతున్నాడేమని తెలుసా? ఈరోజు దేవుని ప్రజలు దేవుని స్తుతిస్తారు. ఎన్ ఫర్ నెససరీ, ఆఖరిది కే ఫర్ కైండ్, దయగల హృదయం. దయగల హృదయం, దయగల వారిపైన దయ చూపించేవాడు, దయగల వారిపై ఆయన ప్రేమ చూపించేవాడు, దయగల వారిపై ఆయన తన యొక్క కార్యమును చూపించేవాడు. ఈరోజు దయతో ఈరోజు దేవుని సన్నిధిలో జీవిస్తున్నావా? దయతో ఇతరులతో మాట్లాడుతున్నావా? దయతో ఇతరుల్ని గౌరవిస్తున్నావా? ఈరోజు ఆహారం లేని వారికి దయతో ఆహారం పెడుతున్నావా?
ఎంతోమంది సేవకులకి నీ దగ్గర ఉన్న దాంట్లో సాయం చేస్తున్నావా, నీకు నీవే తినేస్తున్నావా? ఈరోజు సేవకులు సంపాదించిన వారు, ఈరోజు నీ చుట్టుప్రక్కల ఉన్న చిన్న 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 సంఘాలు 10 మంది విశ్వాసులతో 20 మంది విశ్వాసులతో సేవ చేస్తున్నటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి మనం పెడుతున్నామా, లేకపోతే నీకు నీవుగానే తినేస్తున్నావా? ఈరోజు ఇతరులకు ఒక 10 రూపాయలు సహాయం చేసేవారుగా, ఒక 100 రూపాయలు సహాయం చేసేవారుగా సేవకులుగా నువ్వు ఉన్నావా? ఏదో మా కార్యం అండి, మేము దశంభాగం నేర్చుకున్నాం, దశంభాగం ఇచ్చేసాం అని కాదు. ఈరోజు నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఇతరులకు పంచి పెట్టడానికి. పౌలుకి ఇచ్చినటువంటి ఆస్తిలో, పౌలుకి ఇచ్చినటువంటి భాగములలో పౌలు తన యొక్క వారి యొక్క అక్కర కొలిది అనేకులకు పంచాడని దేవుని యొక్క వాక్యం. సమస్తమును కూడా పంటతో సమానం ఎంచుకున్నాడు. ఈ లాక్డౌన్లో ఎంతమంది మరి ఆ యొక్క మరి సేవకులు కానీ ఆహారం లేకుండా ఉన్నారు. ఎంతమంది సేవకులు ఈరోజు కష్ట క్లిష్ట పరిస్థితులు జీవిస్తున్నారు. మనమైతే నిజముగా మరి దేవుడు ఇచ్చినటువంటి కృప చేత మరి ఈరోజు మనం నడిపించబడుతున్నాం. ఈ లైవ్ ద్వారా కూడా చాలామంది మరి యొక్క పల్లెటూరులో, ఆ యొక్క గ్రామాల్లో ఎంతోమందికి ఆ యొక్క చిన్న ఫోన్స్తో వారు ఒక్కరే, మరి నాకు తెలిసినటువంటి ప్రాంతాల్లో కొంతమందికి ఫోన్ చేసినప్పుడు ఆ యొక్క ఆరాధనకి ఒక్కరే ఆయన చర్చిలోకి వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేసుకున్నారు. లైవ్ పెట్టే పరిస్థితి లేదు. అలాంటి ఫోన్స్, అలాంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ అవి లేవు. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కటి ధన్యత, ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోని ఒక్క మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నవారు ఒకసారి మీ బైబిల్స్ తీసి మాతో ఏకీభవించండి. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో క్షయ బీజము నుండి ఈరోజు మనము పుట్టింపబడిన వారము కాదు, అక్షయమైన బీజము. దేవుని బిడ్డలారా, అక్షయమైన బీజము నుండి మనము పుట్టింపబడ్డామండి, క్షయమైన బీజము కాదు. ఈరోజు క్షయమైన బీజము పుట్టిన వారు ఏం చేస్తారు తెలుసా? వారు సాతాను సంబంధులు. ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా వారి పేరు ఏం పేరు తెలుసా? సర్ప సంతానము. క్షయమైన బీజముతో జీవిస్తున్నటువంటి వారు, క్షయమైనటువంటి బీజము చేత ఉన్నటువంటి వారు అలాంటి మాట్లాడతారు. కోవిడ్-19 నాకు వచ్చేస్తుందేమో, నాకు అది వచ్చేస్తుందేమో, ఇది వచ్చి. ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. కానీ మనము అక్షయమైన బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక అక్షయమైన బీజము నుండి పుట్టిన వారు నిష్కపటులై ఉంటారు. కపటము లేని ప్రేమ, కపటము లేని ప్రార్థన, కపటము లేని కార్యాలు, కపటము లేనటువంటి ప్రేమతో ఈరోజు విశ్వాసిగా ఉన్నటువంటి నీవు ఈ లాక్డౌన్లో నీ సేవకుడిని ప్రేమిస్తున్నావా? అయ్యో మా సేవకుడు ఎలాగున్నాడు, మా సేవకురాలు ఎలాగుంది, మా సంఘం ఎలాగుంది, మా సంఘ బిడ్డలు ఎలాగున్నారు, అయ్యో నా సేవకుడు భుజించాడా, నా సేవకుడి బిడ్డలు భుజించారా, అయ్యో నా యొక్క సేవకుడు కుటుంబం ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వారి కార్యాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఈరోజు అక్షయమైన బీజము నుండి బాప్తిస్మం పొందినటువంటి విశ్వాసిగా తీర్చిదిద్దబడి విశ్వాస బీజములో అడుగు పెట్టబడినటువంటి నీవు కపటము లేకుండా నీ బిడ్డలను ఏ విధముగా ప్రేమిస్తున్నావు, నీ గురువును ఏ విధముగా ప్రేమిస్తున్నావో ఈరోజు
నీ యొక్క సంఘాన్ని, నీ సంఘ బిడ్డలను, నీ సంఘ కుటుంబాలను, నీ యొక్క సేవకుడి బిడ్డలను, సేవకుడి కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? నేను ఒక్క మాట చెప్పగలను, ఎవరైతే సేవకుని కుటుంబాన్ని గౌరవించి ప్రేమిస్తారో వారు నిశ్చయముగా దీవించబడతారు. వారు నిశ్చయముగా దీవించబడతారు. ఒకవేళ ఆ యొక్క సహోదర ప్రేమ నీలో లేకపోతే పౌలు అంటాడు పేతురు రాసిన పత్రికలో, మీరు సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనస్సులు పవిత్రపరుచుకోనండి. మీ మనస్సులు పరిశుద్ధపరచుకోనండి. మీ మనస్సులు పవిత్రత చేసుకోనండి. పవిత్రత ఉందా? పవిత్రమైన హృదయముతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? థింక్, స్పీక్ బిఫోర్, ఇక్కడ అన్నాడు థింక్ బిఫోర్ యువర్ స్పీక్ అంటున్నాడు. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే థింక్ బిఫోర్ యువర్ స్పీక్. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా మాట్లాడే ముందు? నాకు బాగుంది, నాకు చాలా బాగుంది, నేను ఎలాగొన్నాను, నాకు పర్వాలేదు, ఎన్ని నెలలు లాక్డౌన్ అయినా నేను కావాల్సిందంత సంపాదించుకున్నాను అన్నాడంట ఒకడు లోకాసు వార్తలో. ఏమన్నాడంట? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అన్నాడంట. ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దర్శనములో వచ్చాడు. రాత్రి కలలోకి వచ్చాడంట, ఓరి వెర్రివాడా, నువ్వు సంపాదించినదంతా ఎవని పాలకు? నీ రాత్రి నీ ప్రాణం పోతే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినదంతా ఎవని పాలగును? లాక్డౌన్లు అండి, జూలై వరకు, జూన్ వరకు, ఏప్రిల్ వరకు లాక్డౌన్ చేసినా మాకేం పర్వాలేదు అయ్యగారు, అన్ని బాగానే ఉన్నాయి దేవుని కృప వలన. అది దేవుని కృప నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు సుఖమునకు అలవాటు పడిపోయినవాడు, డబ్బుకు అలవాటు పడిపోయినవాడు, ధనమునకు అలవాటు పడిపోయినవాడు. పేతురు యోహానులు అంటారు, మా యొద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. మా కలిగినది ఇచ్చుచున్నాం మీకు. ఈరోజు వెండి బంగారములు ఉన్నాయని చెప్పి ఏమండి ఎంతోమంది సేవకులు కన్నీరు రక్తమైపోతుంది, చెమట రక్తమైపోతుంది. ఎంతోమంది వారి యొక్క జీవితాల్లో ఈరోజు వారు చేసినటువంటి కార్యాలలో మనం గమనించినప్పుడు ఈరోజు దేవుని ప్రజలైనటువంటి వారు ఈరోజు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరును పరిశుద్ధులై ఉండిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి యొక్క మాట. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతానన్నాడు, థింక్ బిఫోర్ యువర్ స్పీక్. ఎందుకంటే ఈరోజు ధర్మశాస్త్రాన్ని తెలిసినా సరే పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. వారు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నా, యోహాను గారు సువార్త ప్రకటిస్తున్నా వారు ఏంటన్నారు తెలుసా? తెలుసులాబాయ్, మాకు తెలుసు, నేర్చుకోరలు. ఈరోజు వాక్యం ద్వారా నేర్పించబడితే నువ్వు నేర్చుకుంటే నువ్వు ఆశీర్వాదవంతుడు అవుతావు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని నాకు ఇచ్చిన సమయం మరి ఆసన్నమవుతుంది. నేను ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. లేని ఎడల అక్కడ అంటాడు, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టును నరికి వేయబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం. పరిసయ్యులలో సద్దుకయ్యుల్లో అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, వాళ్ళ పేర్లు ఏం పేరంట? సర్ప సంతానం. ఇందాక చెప్పాను కదా. వాళ్ళు ఏం చేస్తారు? రాబో ఉగ్రత ఉందని ఎవరు చెప్పాడరా నీకు? తిను, త్రాగు, జీవించు, ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, ప్రార్థన అవసరం లేదు, ఆదివారం ఒక్క పూట వెళ్తే చాలు. వాడు ఎవడు తెలుసా? సర్ప సంతానం. అలాంటి మాటలు వాడుతూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క సన్నిధిలో
బ్రూడ్ ఆఫ్ వైపర్స్, తోరా రీడర్స్ వారు అయినప్పటికీ కూడా వారు ఈరోజు ధర్మశాస్త్రమును తెలుసుకున్న వారు అలా మాట్లాడుతుంటే ఈరోజు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, పాతవారు అలా మాట్లాడుతున్నారు కదండి, మేము మాట్లాడటంలో తప్పు లేదండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే, డాక్టర్ గారు ఒకవేళ మన క్యాన్సర్ ఉందనుకో, ఆ క్యాన్సర్ ఉందని ఆయన చెప్తాడు మన ప్రక్క వాళ్ళతో. ఎందుకు తెలుసా? మనల్ని బాధ పెట్టడానికి కాదు, ఆ బాధ నుండి మనల్ని నివారణ చేయటానికి. దేవుని వాక్యం ఇలా మాట్లాడుతున్నామంటే గల కారణం ఏంటో తెలుసా? నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీలో ఉన్న క్యాన్సర్ పుండు, పాపపు పుండు, ఆ యొక్క పాపపు కార్యములను తీసివేసి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సత్యమే మాట్లాడాలి. రెండవది, ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలి. మూడవది, ప్రభావితం ఇతరులకు చేయబడాలి. నాలుగవది, అవాసన కాలమందు నీవు ఇతరులకు సహాయం చేయాలి. ఐదవది, నీవు దయగల హృదయము. ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధిలో దయగల హృదయములో ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నేను ముగిస్తున్నాను, నాకు ఇచ్చిన సమయం అయ్యింది. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము దేవుని వాక్యము సత్యము చెప్పినప్పుడు బాధపడకండి. దేవుని వాక్యము నీ సేవకుడు డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నప్పుడు బాధపడకండి. అలాగే బాధపడితే నీకు ఆశీర్వాదం ఉండదు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ప్రభు ఇచ్చిన శిక్షకు నీవు లోబడాలి. ప్రభు గద్దింపుకు లోబడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ప్రభు గద్దింపునకు లోబడేవాడు దీవించబడతాడు. ఇక చైన్ ప్రేయర్స్లో ప్రార్థిస్తున్నటువంటి నీవు, కంటిన్యూస్ అవుతున్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో రాబోతున్న దినాల్లో భయపడకండి. స్పీక్ పాజిటివ్. ఏది నీ దగ్గరికి చేరదు. ఏ వైరస్ మనల్ని అంటదు, ఏ రోగం మనల్ని అంటదు, ఏది కూడా మనల్ని అంటదు. దేవుని కృప మన మీద ఉంది, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంది, దేవుని యొక్క ఆ యొక్క మెర్సీ మన మీద ఉంది, దేవుని యొక్క ఆ యొక్క స్వస్థత మన మీద ఉంది. ఆయన రక్తము నీ మీద ప్రోక్షింపబడింది. నువ్వు రక్షింపబడినప్పుడే ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావు, ఆయన రక్తములో నువ్వు అభిషేకింపబడ్డావు. కనుక భయపడని అవసరం లేదు. మాట్లాడితే 10 సార్లు ఇతరులను భయపెట్టే మాటలు, రాను 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 చర్చికండి, పాస్టర్ గారిని భయపెడితే పాస్టర్ గారిని భయపెట్టి రాను రాను అనుకున్నవారు నిజంగా ఈరోజు అలాగనే రాలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కావాలన్నా వాక్యం దొరకాలన్నా దొరకట్లే. ఇప్పుడు ప్రార్థన కావాలన్నా ప్రార్థన దొరకట్లే. అలాంటి సమయం రప్పించుకోకు. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన ప్రేమించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన్ని ప్రేమించండి మీరు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ సన్నిధానమందు ప్రభువా, మరొకసారి చెప్పబడిన మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృప చేత నడిపించండి. చెప్పబడిన మాటలు ఒక పాజిటివ్ మాటలు క్రైస్తవులైన మేమందరం మాట్లాడడానికి, సర్ప సంతానపు మాటలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు నామములో పాపపు మాటలు తీసివేయబడునుగాక. యేసు నామములో నెగిటివ్ మాటలు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ యొక్క ఆలోచనలు యేసు నామములో తీసివేయబడునుగాక. ప్రతి క్రైస్తవులలో ప్రతి ఒక్క నెగిటివ్ థాట్స్ వారు నాయన ఏదైతే ప్రభువా బలహీనపరుస్తుందో ఆ బలహీన దయ్యము వారిని ఇప్పుడే విడిచి పొమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఆ బలహీనపు కార్యం ఇప్పుడే వారిని విడిచి పొమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం. తండ్రి, నీ కృప చేత నడిపించమని సహాయం చేయండి. పవన్ గారిని ప్రభావ, పాస్టర్ పవన్ గారిని వారి యొక్క సత్యమని మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి. ఎంత భారముతో చేస్తున్న ఈ కార్యాన్ని బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపం, యవన కాలంలో వారిని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక చైన్ ప్రేస్లో ఆయన మింగిలైన ప్రతి ఒక్క కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి సేవకుల కుటుంబాలను, ఇంతవరకు చేసిన వారిని, ఇంతకుముందు ఇంకా చేయబోయే వారిని అందరినీ కూడా మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్. మరి పవన్ గారికి వందనాలు, మరి వీక్షిస్తున్న వారికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.